హాయ్ హలో అండి, అందరూ బాగున్నారండి. నేను మీ ఆనంద్. వెల్కమ్ టు ఓగో హైజీన్ సొల్యూషన్స్ అండి. మేమందరం కలిసి కాకినాడ వచ్చేసామండి. కాకినాడ మన టీము వచ్చి ఇక్కడ వర్క్ చేస్తుంది. సర్పవరం సెంటర్లో మనం ఒక రెండు హౌస్లు ఉంటే లక్ష్మీనారాయణ గారు అని చెప్పి సారాలది హౌస్ వర్క్ స్టార్ట్ చేసామండి. అలాగే వర్క్ స్టార్ట్ చేస్తాం కదండి. చుట్టూతో మార్కెటింగ్ కూడా వెళ్ళాం. మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు తాతాజీ గారు అని చెప్పి సార్ది ఈ హౌస్ మనం న్యూ కన్స్ట్రక్షన్ అవుతుందంటే అక్కడ ఉన్న ప్రసాద్ గారు మనకు రిఫరెన్స్ ఇచ్చారండి. సో అప్పుడు హౌస్ అంతా విజిట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళు ప్రింట్ బీమ్లో అయితే కొంచెం కేర్ తీసుకున్నారు, కానీ ప్లాస్టింగ్ టైంలోని తర్వాత సీలింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కేర్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈలోపు మనం ఎంటర్ అయ్యండి మన స్టోరీలోకి. అప్పుడు మన గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. సార్ వాళ్ళకి అది కాన్సెప్ట్ నచ్చింది. కాన్సెప్ట్ నచ్చడం కాదు, అలాగే రెఫరెన్స్లు కూడా తీసుకొని బిఫోర్ ఎలాగున్నాయి ఏంటనేది ఫీడ్బ్యాక్లు కూడా తీసుకున్నారు సార్ వాళ్ళు. మెయిన్ వచ్చేసి మనకు ఇక్కడ రిఫరెన్స్ కాదండి, అసలు ఇప్పటివరకు మనం చేసిన హౌసెస్కి ఎక్కడ కంప్లైంట్ అన్నది రాలేదండి. ఒకవేళ వచ్చినా వేరే ఇన్సెక్ట్తో రావచ్చు తప్ప టెర్మైట్ అనేది ఇక్కడ ఇప్పటివరకు కంప్లైంట్ రాలేదండి. మనం ఇంట్రడ్యూస్ చేసిన అడ్వాన్స్ ఇండో జర్మన్ టెక్నాలజీ ఓన్లీ పెస్ట్ కంట్రోల్ కోసం, అంటే ఓన్లీ టెర్మైట్ కోసమే మనం డిజైన్ చేసిందండి. అది బిఫోర్గా వాడిన డ్రిప్ పైప్ అయితే అండి ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ పైప్ వాడుతున్నామండి. అది మీటర్కి 70 to 80 హోల్స్ ఉండే పైప్ ఒకటి, 100 to 120 హోల్స్ ఉండే పైప్ ఒకటి, అలాగే 150 హోల్స్ ఉండే పైప్ ఒకటండి. ఇలా 3 రకాల పైపులు మన ఎస్ఎఫ్టీ పెరిగిన దాన్ని బట్టి పెద్ద సైజ్ పైప్ వాడుతున్నామండి. 1000 ఎస్ఎఫ్టీ బిలో అనుకోండి 14 mm వాడుతున్నాం. 1000 ఎస్ఎఫ్టీ దాటింది అనుకోండి 17 mm వాడుతున్నాం. అలాగే 3000 to 5000 మధ్యలో ఉంటే కనుక 19 mm పైప్ వాడుతున్నాం అండి. సో దీనికైతే చాలా ఎక్కువ హోల్స్ ఉంటాయి. ఒకవేళ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా న్యూ కన్స్ట్రక్షన్ చేసుకుంటే కనుక తప్పకుండా మా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి కంటెంట్ని. ఎంచేతంటారా, టెర్మైట్ అన్నది చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందండి ప్రతి హౌస్కి. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంటీరియర్ చేయించుకుంటారు, దాంట్లో ఒక 10% మాత్రం మనది అయ్యేదండి. సో అందుకనే ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నామండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.